లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ 5 ఏళ్లలో అమరావతి, పోలవరం పూర్తి చేయడమే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం పూర్తి చేస్తే వ్యవసాయం, రాజధాని పూర్తి చేస్తే అభివృద్ధిలో 10 అడుగులు ముందుకు పడతాయని ఆయన ఆలోచన. అందుకే ఈ వారం పోలవరం పరిశీలనకు వెళ్లారాయన. 2027 ఆఖరుకు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక అమరావతిలో మరో 24,276 కోట్ల రూపాయల పనులకు CRDA ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం కార్యక్రమంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆయన త్యాగాలు భావి తరాలకు తెలిసేలా స్మృతి భవనాన్ని నెలకొల్పుతామని అన్నారు. జాతి కోసం ఆలోచించిన కొద్ది మందిలో ఆయనొకరని చంద్రబాబు అభిప్రాయం. ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే మనం అల్లాడిపోతామని, కానీ 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని సీఎం గుర్తు చేశారు. ఈ పోరాటంలో ఆయన తన ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు. మంచిని గుర్తుపెట్టుకోవాలా, చెడును కూడా ఒక పక్కన మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి, మళ్ళీ పొట్టి శ్రీరాములను గౌరవించేందుకు తాము నిరంతరం కృషి చేశామని అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లోని ట్యాంక్బండ్ పై మహనీయుల విగ్రహాల్లో పొట్టి శ్రీరాములు స్టాచ్యూని కూడా పెట్టారని గుర్తు చేశారు. ఆ తరువాత ఆయన పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారని తెలిపారు. తాను సీఎం అయ్యాక నెల్లూరుకు పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చారని అన్నారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామం రూపురేఖలు మార్చడానికి గతంలో తాము ప్రణాళికలు సిద్ధం చేశామని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రతిపాదనలను రద్దు చేసిందని సీఎం ఆరోపించారు. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవడం కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు, నాకు తప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పలా, కొంతవరకు అందరం బాధితులమే. సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆ తరువాత పోలవరం కార్యాచరణ ప్రకటించారు. 2025 డిసెంబర్కు కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని అధికారులకు చెప్పారాయన. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అన్నారు. అప్రోచ్ ఛానల్ 2026 జూన్ లోపు, స్పెల్ ఛానల్ 2027 జులైకి, పైలట్ ఛానల్ 2027 మే నాటికి పూర్తి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2027 ఫిబ్రవరి, ఎగ్జిట్ ఛానల్ 2027 ఏప్రిల్ కు, టనెల్ 2027 ఫిబ్రవరికి కంప్లీట్ కానుంది. ట్విన్ టనెల్స్ పనులు 2026 చివరికి క్లియర్ చేస్తారు. ఈ పనులు పూర్తి చేయాలంటే 16,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ భూసేకరణను 2025 ఏప్రిల్ కు ఫినిష్ చేయనున్నారు. ఏడాదిన్నరలో ఎడమ కుడి కాలువల అనుసంధాన పనులు పూర్తి చేస్తామని తెలిపారు చంద్రబాబు. కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ సమాంతరంగా నిర్మించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్, అంతే కదా. దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నాను. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్.
దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేటుకు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి, అటు సిడబ్ల్యూసి, ఇటు పిపిఏ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీకి కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. పోలవరం పనులకు సంబంధించిన షెడ్యూల్ చెప్పిన తరువాత గత ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం విషయంలో 10,000 నుంచి 15,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని సీఎం ఆరోపణ. గడచిన 5 ఏళ్లలో కేంద్రం 8,242 కోట్లిస్తే అందులో 2,344 కోట్ల రూపాయలు మళ్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటితో పాటు మరో 2,000 కోట్ల రూపాయల భారం పెట్టి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని మండిపడ్డారు. ఇక్కడే మరో ఆరోపణ చేశారు చంద్రబాబు. నిజానికి పోలవరంలో 2 దశలు అనే మాటే లేదని ఆయన వివరణ. కేంద్రం నుంచి డబ్బులు రాబట్టడానికి జగన్ ప్రభుత్వం 2 దశలను క్రియేట్ చేసిందని తెలిపారు. 2 దశలంటూ ఓ లేఖ ఇచ్చి 41.15 మీటర్లకు తొలి దశ నిధులివ్వాలని కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం అడిగిందని విమర్శించారు. పూర్తి ప్రాజెక్టు నిధులు అడిగితే ఆలస్యమవుతుందని 2 దశలుగా డివైడ్ చేసి తొలి దశ కోసం నిధులు అడిగారని అన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టైంలో అమరావతి, పోలవరాన్ని పూర్తిగా నాశనం చేశారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి, పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం అమరావతి, పోలవరం, అమరావతి 2 కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయేవాళ్ళం. ఈరోజు ఎక్కడో వే బిలోకి వెళ్ళిపోయాం. ఈ 5 ఏళ్లలో అధఃపాతాళానికి వెళ్ళిపోయాం మనం. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధానిలో 24,276 కోట్ల రూపాయల పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రధాన రహదారులు, భూములిచ్చిన రైతులకు లేఅవుట్లు, మౌలిక సదుపాయాలు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దీంతో ఇప్పటి వరకు 45,249 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవనున్నారు. 103 ఎకరాల్లో అసెంబ్లీ, 42 ఎకరాల్లో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు, 47 అంతస్తులతో సీఎం కార్యాలయం నిర్మించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబుతో మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు భేటీ అయి కీలక చర్చలు చేశారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి సమీపంలోని ప్రధాన రహదారులను కలిపేలా రోడ్ల నిర్మాణంపై చర్చించారు. డోలీ మోతలు ఎక్కువగా ఉన్న పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో 49.73 కోట్లతో రోడ్లు వేయాలని నిర్ణయించారు. త్వరలో వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రహదారి సదుపాయం లేని అన్ని గిరిజన గ్రామాల్లోనూ 5 ఏళ్లలో దశల వారీగా రోడ్లు నిర్మించనున్నారు. కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర నిధులు, ఉపాధి హామీ పథకంతో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ తరువాత సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. నాగబాబుకు మంత్రి పదవి అంశంపై చర్చించారు. దీంతో పాటు 3వ విడత నామినేటెడ్ పోస్టుల నియామకంపైన కూడా మంతనాలు జరిపారు.
మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఫస్ట్ యానివర్సరీకి ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఇక ఈ మీటింగ్ లో ఎయిమ్స్ కు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. ఎయిమ్స్ డైరెక్టర్ కోరిన విధంగా మరో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు. గతంలో ఎయిమ్స్ కోసం 183.11 ఎకరాలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ 10 రూపాయలకే నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో ఉందన్నారు. 1 స్థానంలోకి రావాలని చెప్పారు చంద్రబాబు. This Mangalagiri All India Institute has been sanctioned. Then they asked me land. Then at that time we have given this land. If you can see this land, no All India Institute of Medical Science is having this type of land in the country itself, one of the best land. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ముర్ము జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగిగా, రాజకీయ నేతగా, గవర్నర్గా, రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు చంద్రబాబు. For more videos like this, subscribe Big TV channel.